హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 73 ఎపిసోడ్. నెక్స్ట్ డే. ఈ ఇంటి నుండి బయటకు పోవడానికి ఎంత కావాలి నీకు అని యమా సీరియస్గా వాసంతిని అడిగింది నీరజ. అసందర్భ ప్రేలాపనకి విస్తుపోయి చూసింది వాసంతి. నిన్నే అడిగేది, అలా వెరిచూపులు చూస్తావేంటి? డబ్బు కోసమే కదా నా భర్త పక్కన చేరింది నువ్వు. నా కొడుకు మీద అతి ప్రేమ కురిపించేది కూడా అని కోపంగా అడిగింది. పైనుండి కింద వరకు యగాదిగా చూసి, ఎంత ఉందేంటి నీ దగ్గర? నేను ఎంత అడిగినా ఇస్తావా అని తిరిగి వ్యంగ్యంగా అడిగింది వాసంతి. నాదో డైమండ్ సెట్ అమ్మితే నువ్వు లైఫ్ అంతా బిందాస్గా కాలు మీద కాలేసుకుని హ్యాపీగా బ్రతికేయొచ్చు. అలాంటిది ఒకటి పడేస్తాను, తీసుకుపోయి పండగ చేసుకో అని పొగరుగా తల ఎగరేసింది నీరజ. అయితే నేను మావయ్య గారితో చెప్తాను, ఒక సెట్ తీసుకొని నువ్వు బయటికి నడు ముందు అని వెనక నుంచి వచ్చు అంది మిథున. గిర్రున వెనక్కి తిరిగి, యూ, నీకు బాగా బలిసిందే. నా ఇంటి నుంచి నన్ను బయటకు పొమ్మనేందుకు నీకెన్ని గట్స్ ఉన్నాయే అని చేతిని లేపింది నీరజ. ఆ చేతిని పట్టుకుని విసిరికొట్టి, ఎందుకు పదే పదే మా ముందు పరువు తీసుకుంటావు నీరజ? నీకు సిగ్గు లేదేమో, మాకే ఏదోలా ఉంది నిన్ను చూస్తుంటే అని మొహం విరిచింది వాసంతి. ఒక్క పూటకు తిండికి గతిలేని అలగా వాళ్ళు మీ ఇద్దరు. నా ఇంటి భోగాలు చూసి కన్ను కుట్టి నా మొగుడిని నువ్వు, నా కొడుకుని ఇది బుట్టలో వేసుకుని బాగానే రంకు సాగిస్తున్నారు. మీకు లేని సిగ్గు నాకెందుకు చెప్పు అని నీచంగా మాట్లాడింది. ఆ మాట వాసంతి గుండెకు సూటిగా గురిచూసి తగిలి కంట్లో నీళ్లు చిప్పరిల్లాయి. ఎంత సర్దుకుందామన్నా ఆత్మాభిమానం గల ఆడది అలాంటి రోత మాటలు వింటే భరించడం కష్టమే కదూ. మేము రంకు సాగిస్తున్నామా? అయితే ఇన్నాళ్ళు నువ్వు చేసింది కూడా అదేనా? అంటే శారద గారికి నువ్వు ఉంపుడు గెత్తవా, పెళ్ళానివి కాదా? అరే, పెళ్ళాం అనుకుని పొరపాటు పడ్డానే అని నాలుక ఖర్చుకొని, వసు ఆంటీ గారు స్వచ్ఛమైన వర్షపు చినుకు. ఆవిడలో ఎలాంటి కల్మషం లేదు, అంటది కూడా. నీలాంటి ఫ్యామిలీ ఎథిక్స్ లేని ఆడది ఏదో అంటే ఆవిడ గౌరవానికి ఏమీ మచ్చపడదు. చేసిన హంగామా చాలు కానీ ఇక పక్కకు వెళ్ళు అంటూ ఈసడించింది మిథున. నీకెంత పొగరే, నిన్ను ఏం చేస్తానో చూడు అంటూ పళ్ళు నూరింది నీరజ. భుజాన్ని చూసుకొని ఊదుకుంది రెక్లెస్గా మిథున. ఏం జరుగుతోంది ఇక్కడ అని గంభీరంగా వస్తూ అడిగాడు జై. తల తిప్పేసి కళ్ళు తుడుచుకుంటూ, ఏమీ లేదు జై, కాఫీ తాగుతావా అని నవ్వు నటించింది వాసంతి. ఏం జరిగిందో ఏమంటుందో మీ మదర్ని అడగండి సార్. ఈరోజు అన్ని హద్దులు దాటేశారు మేడం గారు అని కోపంగా చెప్పి, పదండి ఆంటీ, మనమేమీ సర్వెంట్స్ కాదు, టైం టు టైం వీళ్ళకి సేవలు చేయటానికి అని బలవంతంగా వాసంతిని లాక్కుపోయింది మిథున. నీరజ్ దగ్గరికి వచ్చి, ఏమన్నావు అని వియర్డ్ లుక్తో అడిగాడు జై. నిర్లక్ష్యంగా చూస్తూ, నేనేమంటాను, వాళ్ళు చేసిందే అన్నాను. ఉన్నమాట అంటుంటే ఉలిక్కి పడుతున్నారు. నిజాలు ఎవ్వరికీ నచ్చవు. నువ్వు వాళ్ళ మాయలో నుండి బయటకు రాజేయి. నీ లైఫ్కి పట్టిన శని దేవతలు వీళ్ళు. వదిలించుకో, నీ జీవితం అద్భుతంగా ఉంటుంది అని శుద్ధులు చెప్పింది నీరజ. ఇంట్లో జరిగే విషయాలు ఆశతో డిస్కస్ చేసావా నువ్వు అని అడిగాడు జై సీరియస్గా. జరిగిందే చెప్పాను అని గీరగా సమాధానం చెప్పిందామె. ఓ, జరిగింది చెప్పావా? గుడ్. నీ వీపు నీకు కనిపిస్తుందా? నువ్వు భారీగానే పనికిరావు, ఇక తల్లిగా ఎందుకు పనికొస్తావో చెప్పు. నిన్ను నీవు తరచి చూసుకొని అప్పుడు ఎవరు రాంగ్ అనేది తెలుసుకో, ఓకే? నీలాంటి దాని కడుపును పుట్టే కంటే రోడ్డు మీద భిక్షం ఎత్తుకుని ఆమెకు బిడ్డగా పుట్టినా హాయిగా బ్రతికేద్దునేమో అని వెళ్ళిపోయాడు జై. జై మాటలకు మ్రాన్పడిపోయినట్టు కదలని శిల అయింది నీరజ. మేడం అంటూ గంగ పిలవటంతో హా అంటూ సృహలోనికి వచ్చి ఆమె వైపు చూసింది. చిన్నబాబు గారు ఇప్పుడే ఇంటి పట్టున ఉండి కమ్మగా కడుపుకింత అన్నం తింటున్నారమ్మా, అది చెడగొట్టి పాపం మూట కట్టుకోకండి అని కిచెన్లోనికి వెళ్ళిపోయింది. గంగ మాటల్లో ఆంతర్యం గుర్తించకపోగా, ఒక పనిది నాకే నీతులు చెప్తుందా అని అహం లావాలా పొంగింది నీరజలో. కసిగా పళ్ళు నూరుతూ, అందరికీ అలుసయ్యాను, నేనంటే ఏంటో చూపిస్తాను అని బేరాలు పోతూ వెళ్ళిపోయింది. కళ్ళనీళ్లు పెట్టుకున్న వాసంతి చేతులు పట్టుకుని, ఆంటీ ప్లీజ్, మీరిలా బాధపడుతుంటే నాకు ఏడుపు వస్తోంది. ఆవిడ అక్కస్తో వాగింది. తానంటే మనం తప్పుడు వాళ్ళం అయిపోతామా చెప్పండి అంది మిథున. మా అంటూ వచ్చాడు జై. కళ్ళు తుడిచేసుకుని ఆర్టిఫిషియల్ నవ్వు పెదవుల మీదకి తెచ్చుకొని, రానా అన్నా అంది వాసంతి. ఓయ్ మిడతా, పో బయటకు అని బలుపుగా అంటూ వచ్చి వాసంతి పక్కన కూర్చున్నాడు. వచ్చాడమ్మా పోటుగాడు, నువ్వు పో అనగానే పోవాలా నేను? పోను, ఏం చేస్తావు అని వంకరగా అంది మిథున. మడేసి తొక్కేస్తాను ఎక్స్ట్రాలు చేస్తే అని పైకి లేచి మిథున రెక్కపుచ్చుకొని లాక్కుని బయటకు విసిరి, బ్రేక్ఫాస్ట్ సంగతి చూడు అని ఆర్డర్ వేసి డోర్ లాక్ చేశాడు. వీడింక మారడు అంటూ అరిచి, చచ్చినోడా, నాకే ఆర్డర్లు వేస్తావా? నేను చచ్చినా చేయను అంటూ చించుకుంది మిథున. ఏంటి పాప, గెంటేశాడా అని నవ్వింది స్నిగ్ధ.
కాదు తోసేశాడు ముచ్చుమొహోడు అంటూ పళ్ళని మర ఆడించింది. ఆడిన డ్రామాలు చాలు గాని పద అంటూ నవ్వింది. చిన్నగా నవ్వి వసు అంటే బాధ పోగొడితే చాలు అని నీరజ బాగా రెచ్చిపోతుంది స్నిగ్ధ. ఉచ్చం నీచం లేకుండా నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతోంది. ఏం చేయాలంటావు అని విసుగ్గా అంది మిథున. సారథి అంకులకే లొంగలేదు. మనం ఏం చేయగలం చెప్పు? పైన ఉన్న దేవుడే లొంగదీయాలామెను. మొండివాడు రాజు కంటే బలవంతుడని ఊరికే అనలేదు. ఇలాంటి వాళ్ళని చూస్తే చెప్పి ఉంటారు. చేసిన కర్మ ఎక్కడికి పోదు మిదు. మన వెంటే వస్తోంది. ప్రతిదానికి లెక్క అప్పచెప్పాల్సిందే అంటూ భుజం తట్టింది స్నిగ్ధ. ఏమో స్నిగ్ధ, ఈ అవమానాలు నిందలు భరించే కంటే అందరికీ అన్నింటికీ దూరంగా వెళ్ళిపోతే బావుండుననిపిస్తోంది అని నిట్టూర్చి పద అంది మిథున కూడా. బాధగా చూసి అంత వైరాగ్యంలోకి కూరుకుపోకు మిదు, బ్రతుకు భారంగా మారుతోంది అని సైడ్ హగ్ ఇచ్చింది. నేను జైకి భార్యనా లేక అని నెక్స్ట్ వర్డ్ పలకలేక గట్టిగా కళ్ళు మూసేసింది మిథున. నీ ప్రేమ కోసం తహతహలాడే రోజు జైకి కూడా వస్తుంది, చూస్తూ ఉండు. అన్నీ తెలిసి ఇలా నిరాశపడటం ఏమీ బాగాలేదు. ఇది నువ్వు కోరి తెచ్చుకున్న జీవితం మిదు. ఇంత హెల్ని ఇంత హెల్ని తట్టుకోలేకపోతున్నా స్నిగ్ధ అని కళ్ళనీళ్లతో బేలగా చూసింది మిథున. అమ్మా అని వాసంతి చేతులు పట్టుకున్నాడు జై. సజల నయనాలతో చూసింది జై వైపు. మామ్ ఇగోయిస్టమ్మా, తన మాటలు కేర్ చేయకండి. ప్రేమ ఆప్యాయత అంటే ఏంటో తెలియకుండా బ్రతికేస్తోంది తను అని తెలుసుకోవాలి. మిమ్మల్ని ప్రేమించాలని నేను ఆశపడటం లేదు. ఎందుకంటే అది జరిగేది కాదని నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మామ్ మాటలకు మీ మనసు కష్టపెట్టుకొని నాకు దూరం అవ్వకండి. గుండెల్లో చెప్పలేనంత పెయిన్ ఉండి ఎటూ తేల్చుకోలేని సందిగ్ధతలో కొట్టుకుంటున్న నాకు మీ స్పర్శ ఓదార్పునిచ్చింది. నాకు మాటల్లో ఎలా చెప్పాలో రాదమ్మా. నేనేం చెప్తున్నానో మీకు అర్థమైంది అనుకుంటా కదూ అన్నాడు జై. కళ్ళు తుడుచుకుని సన్నగా నవ్వి చెంప మీద చేతిని వేసి నిమురుతూ అర్థమైంది నాన్న. నా క్యారెక్టర్ని కించపరిచేసరికి ఆడదాన్ని కదూ, తట్టుకోలేకపోయాను అంతే. ఇలాంటివి ఫేస్ చేయాల్సి వస్తుందని ఈ ఇంటికి వచ్చేటప్పుడే అనుకున్నాను. బట్ పిచ్చి మనసు బాధపడింది. నేను వచ్చిందే నీకోసం. నీ ఆస్తి మీద ఆశతోనో మీ డాడ్ అంటే మరో ఆలోచనతోనో కాదు. మా వయసుకి అలాంటి నీచపు ఆలోచనలు ఉండవు జై. అది నువ్వు నమ్మితే చాలు అంటూ గద్గద స్వరంతో అంది వాసంతి. ఆవిడ చేతిని పట్టుకుని పెదవులు ఆంచి చిరుముద్దు అద్ది నాకు తెలుసమ్మా, పదండి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని పట్టుకొని పైకి లేవతీశాడు. నన్ను ఇంత అర్థం చేసుకున్న వాడివి మిథు విషయంలో ఎందుకు నాన్న అంత రూడ్గా బిహేవ్ చేస్తున్నావు అని అడిగిందామె. అవన్నీ ఇప్పుడు వద్దుమా, రండి అని తీసుకెళ్లాడు జై. ఇక రెట్టించకుండా మౌనం దాల్చింది వాసంతి. వాసంతి భుజం చుట్టూ చేతిని వేసి మాటలు చెబుతూ తీసుకొస్తున్న జైని చూడగానే నీరజలో ఈర్ష్య భగ్గున మండింది. కళ్ళ నుండి నిప్పులు జరుగుతూ చూస్తుంటే అబ్బా, వాళ్ళిద్దరూ అచ్చం తల్లి బిడ్డల్లా ఉన్నారు కదూ మిదు అంది కావాలనే స్నిగ్ధ. వసు ఆంటీ ఒక మంచి తల్లి. అవును స్నిగ్ధ, దేవుడు తనకు ఆ అదృష్టం ఇవ్వలేదు. బిడ్డల వాల్యూ తెలియని వాళ్ళకి మాత్రం పిల్లల్ని ఇస్తాడు. దేవుడికి కూడా న్యాయం ఉండదు అంటూ నిట్టూర్చింది మిథున. వాళ్ళు కావాలనే తనని దెప్పి పొడుస్తున్నారని తెలిసినా జైని చూసి తన నోరు తెరిచే సాహసం చేయలేదు నీరజ. ఏయ్, టిఫిన్ రెడీ అయిందా అని బలుపుగా అడిగాడు జై. తనని కాదన్నట్లు అస్సలు పట్టించుకోలేదు మిథున. చూసావా అమ్మా దీని బలుపు, దీన్ని ఏం చేయాలో చెప్పు అని గుర్రుగా చూశాడు. చిన్నగా నవ్వింది వాసంతి. అమ్మమ్మ, నాని త్వరగా రండి, టిఫిన్ చల్లారిపోతోంది అని పిలిచి మావయ్య గారిని పిలుచుకురా గంగా అని ప్లేట్స్ పెడుతోంది. నీ కళ్ళకు మేము కనిపించడం లేదా, మమ్మల్ని పిలవ్వే అని అన్నాడు. లుక్ మిస్టర్ జయదేవ్, ఓయ్ అని మీరు సంబోధిస్తే బాగోదు చెప్తున్నా. మీకు నోరుందని ఏమన్నా పడి ఉండటానికి మేమేమీ మీ నౌకర్లం కాదు, అండర్స్టాండ్ అని యమా సీరియస్గా చెప్పి, రాసిన మనం అమ్మా బాబు మంచి పేర్లే పెట్టారు మనకు, పలకడానికి ఏం రోగం వీళ్లకు అని కచ్చిగా అంది మిథున. పెదవుల మీద వేళ్లు పెట్టుకుని నవ్వుకుంది వాసంతి. నీరజ ఆంటీ మొహం మాత్రం మాడిన చెక్కలా తయారైంది. ఏంటమ్మా, ఏంటి గొడవ అంటూ చైర్ లాక్కని కూర్చున్నాడు సారథి. ఏం లేదు మావయ్య గారు, అమ్మమ్మ రండి టిఫిన్ పెడుతున్నా అంటూ సర్వ్ చేసింది మిథున. సాకేత్ వచ్చి ఏంటి చాలా కమ్మని సువాసనలు వస్తున్నాయి, ఏం చేశారేంటి అంటూ చేతులు రబ్ చేసుకున్నాడు. రా నాన్న అని జైని పిలిచి తనే వడ్డించింది వాసంతి. కొరకరా చూస్తూ పరపరా నములుతున్నాడు కసిగా పళ్ళని. పెదవంచును నవ్వు దాచుకుని కర్రీ వేయినా అండి అంటూ ఎంతో అమాయకంగా అడిగింది మిథున. నీలో చాలా వగలు ఉన్నాయే, రూముకు పద నీ పని చెప్తా అనుకున్నాడు జై. మౌనవ్రతమా, మాట చెప్పరే అని రెట్టించింది మిథున. ఆమె చేతిలో బౌల్ లాక్కొని తనే వేసుకున్నాడు జై. పెదవి కరువుగా తిప్పి భుజాలు స్ట్రక్ చేసింది.
అది చూసి మరింత మండి చేతిని తన చేతిలోకి తీసుకొని గట్టిగా ప్రెస్ చేశాడు. ఆవ్ అంటూ కీచుగా అరిచింది. ఏమైంది మా అని కంగారుగా అడిగారు అంతా. జై వైపు చూసి ఏమీ లేదు, చేతికి టేబుల్ తగిలింది అంటూ కవర్ చేసేసుకుంది. చిన్నగా నవ్వుకొని ఆరాంగా తింటున్నాడు జై. నీకు ఇలా కాదు, ఉండి చెప్తా అనుకుని కిచెన్లోనికి వెళ్ళింది మిథున. జై తినేసి లేచి హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళాడు. సాకేత్ సారథి గారు కూర్చుని బిజినెస్ గురించి డిస్కస్ చేస్తూ తిని లేచారు. ఒక్కొక్కరు లేచి వెళ్ళాక ఆంటీ మీరు కూర్చోండి అని పిలిచింది స్నిగ్ధ. చిన్నగా నవ్వి స్నిగ్ధ పక్కన కూర్చుంది వాసంతి. ఆమె కూర్చోగానే తినేదల్లా లేచి ప్లేట్లోనే చేయి కడిగేసి కావాలనే గట్టిగా చేతిని విదిలించింది నీరజ. నీటి తుంపర్లు వచ్చి వాసంతి మొహం మీద పడ్డాయి. మేనర్లెస్ బ్రూట్ అని కోపంగా అంటూ చెంగుతో మొహం తుడుచుకుంది. యూ అంటూ పళ్ళు గిట్టకర్చి ముందుకు రాబోయింది నీరజ. ఓపిగ్గా ఉంటున్నా అని అతి చేస్తే మర్యాదగా ఉండదు చూసుకో. నీకు ఇలాంటి దిగజారుడు వేషాల కంటే ఇంకేం తెలుసు అని చేదరించుకుంది. నీ పొగరు ఎలా అణచాలో నాకు బాగా తెలుసులే అంటూ చెంగు చేతిపైకి ఎగరేసుకుంటూ వెళ్ళిపోయింది నీరజ. ఈవిడేంటంటీ మరీ ఇంత దరిద్రంగా ఉంది అని వాపోయింది స్నిగ్ధ. కడుపు మంట. తనదేదో మనం దొబ్బేస్తున్నామని, తన చేష్టలతో తనేం కోల్పోతుందో ఆమెకే తెలియటం లేదు అని సానుభూతి కురిపించింది వాసంతి. కిచెన్ నుండి కాఫీ మగ్స్తో హాల్లోనికి ప్రత్యక్షమయ్యింది మిథున. ఫస్ట్ శారద గారికి ఇచ్చి వరుసగా అందరికీ ఇచ్చి జై ముఖం ముందు మగ్గు పెట్టింది. కనురెప్పలు ఎట్టి ఏంటి అన్నాడు. కాఫీ వద్దా? సరే అంటూ వెనక్కి తిరుగుతుంటే చేయి చాపాడు. అరచేతిలో పెట్టి వెళ్ళింది. ఫోన్ చూసుకుంటూ కాఫీ సిప్ చేశాడు. నోరంతా ఖరాబయ్యి గుటక పడలేదు. నోట్లోది ఊసేయాలో మింగాలో అర్థం కాక కొట్టుమిట్టాడుతూ కష్టంగా గుటక వేసి తన వైపే చూస్తున్న మిథునని కాల్ చేసేలా చూశాడు జై. కళ్ళు ఎగరేసి ఈవిల్ స్మైల్ ఇచ్చింది మిథున. పళ్ళు పటపటా నూరి సైలెంట్గా మగ్గు టీపాయ్ మీద పెట్టాడు జై. అదేంటండి కాఫీ తాగకుండా అలా పెట్టేశారు? చూడండి అమ్మమ్మ, నా చేతి కాఫీ కూడా ఈయనకి చేదైపోయింది అని సాడ్ ఫేస్ పెట్టింది మిథున. నైటు నా పెళ్ళాం నా ఇష్టం అంటూ ఎగిరేవు కదరా, ఇప్పుడు కాఫీ తాగడానికి ఏమైంది? తాగు అని చిన్నగా కసిరింది బామ్మ. దాని జిమ్మిక్కులు నీకు తెలియదు, నువ్వు సైలెంట్గా ఉంటావా అని సీరియస్గా అన్నాడు జై. కాఫీ ఇవ్వడంలో ఏం జిమ్మిక్కులుంటాయి నాన్న, తాగు అంటూ మగ్గు తీసి నోటి దగ్గర పెట్టింది బామ్మ. ఓ అవునా, అయితే నువ్వు తాగు అని చేత్తో బామ్మ నోటి దగ్గర పెట్టాడు జై. గొబుక్కున ఒక్క అంగలో వచ్చి మీరు ఎంగిల్ చేసింది అమ్మమ్మకు తాగిస్తారే అని లాక్కొని మళ్ళీ కాఫీ అని అడగండి చెబుతా అంటూ కోపంగా నడ్డి తిప్పుతూ వెళ్ళిపోయింది మిథున. అమ్మని చాలా ఉందే నీకు, నా మీద రివెంజ్ ప్లాన్ చేస్తావా, దొరుకుతావు కదా చెబుతా అనుకున్నాడు జై. ఏం కలిపావు పాప, గురుడి మొహం ఆముదం తాగినట్లయింది అని నవ్వుతూ అడిగింది స్నిగ్ధ. అన్ని మసాలాలు మిక్స్ చేసి వెరైటీ కాఫీ కలిపానులే అంటూ నవ్వింది మిథున. చిన్నగా తల మీద పొట్టి ఈ వేషాలకి ఏమీ తక్కువ లేదు అని ముద్దుగా కసిరి వాటరు కాఫీ రెండూ తీసుకుని వెళ్ళింది వాసంతి. థ్యాంక్స్ మా అని వాటర్ తాగి కాఫీ మగ్గు అందుకొని నాసిక దగ్గర పెట్టుకొని స్మెల్ చూస్తూ సూపర్ మిథు, సూపర్ అంటూ మిథునని కవ్విస్తూ జుర్రాడు జై. పెదవులు కదుపుతూ తిట్టుకుంది మిథున. పెద్దవాళ్ళందరూ వీళ్ళిద్దరి మధ్య ఆటలు చూసినా చూడనట్లే లైట్ తీసుకున్నారు. రెడీ అవటానికి ఇప్పుడు రూముకి వెళ్తే నన్ను చెడుగుడు ఆడుకోవటం ఖాయం. అబ్బా, ఆ అవకాశం నేనెందుకు ఇస్తాను, చచ్చినా ఇవ్వను. నాకు పిసరంత తెలివి ఏడ్చింది అని స్నిగ్ధ దగ్గరికి వెళ్ళింది మిథున. డోర్ తీసి రూమ్లోనికి అడుగు పెడుతోంది. అనేలోపే బ్యాక్ నుండి చుట్టేసి నోరు నొక్కేసి డాల్లా నడుమును అడ్డంగా వేసుకుని రూమ్కి తీసుకెళ్లిపోయాడు జై మిథునని. చంకలో మట్టగిడసలా మిటమిటలాడింది విడిపించుకోవటానికి మిథున. హాయ్ ఫ్రెండ్స్, ఈ లవ్లీ వార్ చాలా బాగుంది కదూ. మరి నచ్చితే కనుక చక్కగా ఒక చక్కని కామెంట్ని పాస్ చేసేయండి అమ్మా అందరూ. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.